నమస్తే, వెల్కమ్ టు NH టీవీ. మిలిటరీ ర్యాంకింగ్స్ను అంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి సైన్యం ఏ దేశానికి ఉంది అనేటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రతి సంవత్సరం కూడా ఈ సంస్థ ఈ ర్యాంకింగ్స్ను ప్రకటిస్తూ ఉంటుంది. తాజాగా కూడా ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటించినటువంటి రేటింగ్స్లో అమెరికా టాప్ ప్లేస్లో ఉంది, రష్యా రెండో స్థానంలో ఉంది, చైనా మూడో స్థానంలో ఉంది, భారత్ నాలుగో స్థానంలో ఉంది. అయితే గడిచిన 10-12 సంవత్సరాలలో భారత్ రక్షణ రంగంలో చాలా అభివృద్ధిని సాధించింది. అందులో ఎలాంటి సందేహం లేదు. రక్షణ రంగం కోసం, డిఫెన్స్ కోసం ఖర్చు అంటే కేటాయిస్తున్నటువంటి బడ్జెట్ కూడా ప్రతి ఏటా ఎంతో కొంత పెరుగుతూనే ఉంది. అయితే ఇంకా మనం రాబోయే రోజుల్లో ఎదురు కాబోయేటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇంకా బడ్జెట్ పెంచాల్సినటువంటి అవసరం ఉందా? సైనిక సామర్థ్యాన్ని ఇంకా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందా? మిగిలిన 3 దేశాలతో ఇంకా మనం పోటీ పడాలా? రాబోయే సవాళ్ళు ఏంటి? భారత్ ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి? ఇలాంటి విషయాలను ఈ సందర్భంగా మనం చర్చించుకోవాలి. ఈ 4వ స్థానం నుంచి మనం ఇంకా ఎగబాకాల్సినటువంటి అవసరం ఉందా? టెక్నాలజీని ఇంకేమైనా అడాప్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? చాలా ప్రశ్నలు ఉన్నాయి. వీటి గురించి మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు రక్షణ రంగ నిపుణులు మాధవ్ పెద్ది కాళిదాస్ గారు. కాళిదాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ముందుగా ఈ ఇండెక్స్లు, ఈ రేటింగ్స్ ఏదైతే ఉందో గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్, ఇవి ఎంతవరకు శాస్త్రీయంగా ఉంటాయని మనం ప్రతి సంవత్సరం వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇది ఒకటే కాదు, ఇంకా కొన్ని మ్యాగజైన్స్, కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. దీన్ని ఎంతవరకు మనం సీరియస్గా తీసుకోవచ్చు? ఫస్ట్ తీసుకోవచ్చండి, కానీ ఏ దేశము తన సైనిక పాఠవం ఎంత ఉంది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాల పూర్తి వివరాలు చెప్పవు, ఎలాంటివి, వాటి శక్తి ఎంత మేరకు ఉంటుంది అన్నది చాలా వరకు కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. అయితే ఓపెన్ మార్కెట్లో డేటా అవైలబుల్గా ఉంటుంది కొంత అటుగా. సో ఇప్పుడు నార్త్ కొరియా లాంటి దేశం, చైనా లాంటి దేశం ఉన్నాయనుకోండి, పక్కా స్ట్రిక్ట్ కమ్యూనిస్ట్ కంట్రీస్. అక్కడ ప్రభుత్వం యొక్క అనుమతి లేనిది, లేదా ప్రభుత్వం యొక్క కనుసన్నలలో నడిచే గ్లోబల్ టైమ్స్ ఇట్లాంటివి మాత్రమే ప్రభుత్వం ఎంత డేటా ఇవ్వాలి అని అనుకుంటే అంతే వస్తుంటాయి. సో వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకున్నటువంటి రిసోర్సెస్ను బట్టి ఇలాంటి ఇండెక్స్లు తయారు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు మార్కెటింగ్ కోసం కూడా వాళ్ళ దేశాలు కొన్ని, ముఖ్యంగా అమెరికా, చైనా ఇలాంటి దేశాలు వాళ్ళకి మార్కెటింగ్ చాలా అవసరం, ప్రొడక్షన్ కంట్రీస్ ముఖ్యంగా అమెరికాకి. అందుకని వాళ్ళ సైనిక పాఠవాలు ఎవ్రీ ఇయర్ నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్లోనే ఉంటున్నాయి అని 30-40 ఏళ్ల నుంచి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాటుతున్నారు. తద్వారా వాళ్ళకి ఎక్కువ కస్టమర్స్ దొరుకుతారు. రెండవది, ఎవరి పవర్ ఎంత ఉందని తెలిస్తే ఎవరి పొలిటికల్ స్ట్రాటజీస్ వాళ్ళు చాలా జాగ్రత్తగా వేసుకుంటారు. అంటే భారతదేశంలో ఎలా బిహేవ్ చేయాలి. ఇప్పుడు ఎక్కడో ఇండోనేషియా సైనిక పాఠవం ఇంత అని చెప్తే ఎవరైనా లెక్క చేస్తారా? ఉదాహరణకి. సో మన కంట్రీకి వచ్చేటప్పటికి మీరు అడుగుతున్నట్టు మనం ఎదుగుతున్నటువంటి సూపర్ పవర్, అది చాలా ముఖ్యం. మొన్నటి వరకు సూపర్ పవర్ అంటే లెక్కలో చూసుకుంటే అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్ అండ్ ఇంగ్లాండ్ మాత్రమే. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ గ్లోబల్ వాళ్ళు ప్రచురించిన దాన్ని బట్టి చూస్తే ఫ్రాన్స్ ఇంగ్లాండ్తో సరిసమానంగా ఉంటుంది. అవసరమైతే కొన్ని రంగాల్లో ఎక్కువగా ఉన్నట్టు కనపడుతుంది. ఇది మనకి గర్వకారణమే కాకుండా ఇటువంటి ఇండెక్స్ని మనం మంచి మార్కెటింగ్కి, మన విదేశీ మారక ద్రవ్యానికి ఉపయోగించుకునేటట్టు చేసుకోగలగాలి. సో అది చాలా ముఖ్యం అన్నమాట. మనకి మన దగ్గర ఎన్ని వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇవి ఎట్లా, ఏ క్వాలిటీతో తయారవుతున్నాయి, ఇందులో 80-70% వరకు స్వదేశీ కాంపోనెంట్స్ మాత్రమే వాడుతున్నాము, హెవీ పరికరాలు, ఫారిన్ డిపెండెన్సీస్ తగ్గించాము, అంతే కదా. ఇప్పుడు లేకపోతే మనమే ఇంకొకరికి అమ్మాలి అంటే మనం ఎక్కడి నుంచో ఎక్కువ శాతం దిగుమతి చేసుకుంటున్నామంటే వాళ్ళ లాభము మన లాభము రెండూ కలుస్తాయి కదా. కొంత వాళ్ళ టెక్నాలజీ మన టెక్నాలజీ కలుస్తుంది. ఇప్పుడు ఆత్మనిర్భరత అని ప్రధానమంత్రి గారు, వాళ్ళ ప్రభుత్వం చెప్తున్న దాన్ని చాలా లోతుగా పరీక్షిస్తే ముందు మన కడుపు నింపుకోవటానికి, అంటే మనము ఎవరి మీద ఆధారపడకుండా మన స్వాలంబన మనకు ఉందనుకోండి, దానివల్ల ఏమవుతుంది, మనకి ప్రొడక్షన్ రేపు యుద్ధం లాంటిది వస్తే ప్రొడక్షన్ ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు మనము. తర్వాత పరిపూర్ణంగా కాంపోనెంట్స్, స్పేర్ పార్ట్స్, లాజిస్టిక్స్ ఇవ్వగలము మనము. అవసరమైతే ఇతర దేశాలకి
థర్డ్ వరల్డ్ కంట్రీస్కి కాస్త తక్కువ ఖర్చుతో ఎక్కువ క్వాలిటీని ఇవ్వగలం. అవును. సో ఇన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు ఇంకా ఇంకా విస్తృతంగా ఆల్రెడీ అమెరికా, రష్యా, చైనా ఎస్టాబ్లిష్డ్. ఈ గ్లోబల్ ఇండెక్స్ వల్ల ఎక్కువ శాతం లాభం కలిగేది మనలాంటి దేశానికే. మన లాంటి కూడా కాదు, మన దేశానికే. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి, ముఖ్యంగా ఈ విషయంలో డిఆర్డిఓని ఒప్పుకోవాలి. వాళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి మిజైల్స్, వెపన్ సిస్టమ్స్ గత 10-15 ఏళ్ల నుంచి చూస్తే చాలా హయ్యెస్ట్ క్వాలిటీతో ఉన్నాయి, చాలా కాంపిటేటివ్ రేట్స్తో ఉన్నాయి. అది చాలా ముఖ్యమైన విషయం. సో దానివల్ల ఏమవుతోంది, స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు మన రక్షణ పరిపూర్ణంగా మన ఆయుధాలతోనే కాకుండా మనలాంటి అవసరాలు ఉన్నటువంటి ఇతర దేశాలకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తూ మన సైనిక పాఠవాన్ని మన కత్తికి 2 వైపులా పదును ఉంది అని చాటి చెప్పడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అయితే గడిచిన 10 సంవత్సరాలలో 2014 నుంచి డిఫెన్స్లో భారత్ చాలా డెవలప్ అయింది, అందులో సందేహం లేదు. కాకపోతే ఇంకా దెర్ ఈజ్ అ లాంగ్ వే టు గో. ఇంకా మనం వెళ్ళాల్సినటువంటి దూరం ఇంకా ఉంది. ఎందుకంటే చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఈ గ్లోబల్ పొలిటికల్ టెన్షన్స్, ఎప్పుడూ మనకు శత్రువులు చుట్టూ ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. మనకి ఈ ఇండెక్స్ ప్రకారం చూస్తే $74 బిలియన్ ఖర్చు పెడుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. అమెరికా $831 బిలియన్, అలాగే రష్యా 109, తర్వాత చైనా సుమారుగా 227 చెప్తున్నాను. మనము $74 బిలియన్. ఈ బడ్జెట్ని ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉందా? నెంబర్ 1. రెండోది, యుద్ధ రీతులు మారుతున్నాయి కాబట్టి ఇంకా మనం సైనికులనే ఇంకా రిక్రూట్ చేసుకోవాలా, లేకపోతే ఇంకేమైనా కొత్త పద్ధతులను ఏమైనా మనం అనుసరించాలా? 2 రకాలుగా ఉంటుందండి. మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఏరియాస్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి, ఎందుకంటే టెక్నాలజీ మారుతూ ఉంటుంది. ఒక డెఫిషియన్సీ అయితే ఖచ్చితంగా ఉన్నదండి. ఇప్పుడు మనం చూసాం ఈ మధ్య పశ్చిమాసియాలో గత 2 ఏళ్ల నుంచి మారణ హోమం ఎలా జరుగుతోందో, చుట్టుముట్టున్నటువంటి 3-4 దేశాల నుంచి ఇజ్రాయెల్ అత్యంత చిన్న దేశం ఎంత గొప్పగా తనను తాను రక్షించుకుంటుందో చూస్తే, స్టెల్త్ ఫైటర్స్ అన్నవి చాలా గొప్ప రోల్ ప్లే చేశాయి. స్టెల్త్ ఫైటర్స్, బాంబర్స్, F-35 అన్నమాట. ఓకే. ఈ స్టెల్త్ ఫైటర్స్ మన దగ్గర లేవు. ఆ దిశగా మనకి చాలా అర్జెంటుగా అవసరంగా ఆ లోటును భర్తీ చేయాలి. రెండవది 4.5 జనరేషను అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్, అంటే మళ్ళా యుద్ధ విమానాల్లోనే 4.5 జనరేషన్. ఇప్పుడు చైనా 6th జనరేషన్ కూడా వచ్చింది, జెంగ్-2 J-10C అన్నది వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే మనకి ఎక్కువైన ఛాలెంజ్ దేశం ఏదన్నా ఉంటే చైనానే. వాళ్ళు ఏదన్నా మంచి ఆయుధ వ్యవస్థను తయారు చేస్తే చాలా వరకు పాకిస్తాన్కి ఆయాచితంగా వెళ్ళిపోతుంది. అంటే చైనా ఉన్నంతకాలం పాకిస్తాన్కి చాలా వరకు కడుపు నిండిన బేరం. అంటే అన్యాపదేశంగా కూడా ఒకటే ఆయుధ వ్యవస్థ చైనాకి పాకిస్తాన్కి ఒకేసారి దొరుకుతుంది. సో ఈ డెఫిషియన్సీ ఒకటిని కవరప్ చేయాలి. రెండవది, హెవీ బాంబర్స్ కూడా అవసరం వైమానిక దళానికి. ఏమవుతుంది, పాతవైపోతున్నటువంటి MiG-21ని చాలా గొప్పగా చక్కగా రీప్లేస్ చేయడానికి LCA ప్రాజెక్టు చాలా ఏళ్ళు మొదలైనప్పటికీ గత 7-8 ఏళ్లలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అయితే స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు వెళ్ళి బైడెన్ సమక్షంలోనే సంతకాలు చేసిన జనరల్ ఎలక్ట్రికల్స్ వాళ్ళు దానికి అవసరమైనటువంటి యుద్ధ ఇంజన్ ఇవ్వలేదు మనకి 2 ఏళ్ల నుంచి, సంవత్సరంన్నర నుంచి. దాన్ని వ్యక్తిగతంగా విశ్లేషిస్తే నాకేమనిపిస్తోందంటే, ఆ ఇంజిన్ కూడా వచ్చి LCA చాలా గొప్ప యుద్ధ విమానంగా ఆల్రెడీ చాలా ఎయిర్ షోస్లో పాల్గొని తన ప్రతిభను చాటింది LCA. అయితే మన దగ్గర 1, 2, 3, 4, 5 ఉన్న ఇంజిన్స్తో చేస్తున్నాం. కానీ బల్క్ ప్రొడక్షన్కి కావాల్సినటువంటి ఇంజిన్స్ కనుక వస్తే అది అమెరికా మార్కెట్కే ఛాలెంజ్ అవ్వచ్చు. అటువంటి యుద్ధ పాటవము, ఏవియానిక్స్, ఇతరత్ర ఏరోడైనమిక్ స్ట్రక్చర్స్ ఇవన్నీ చూసుకుంటే అమెరికా ఇచ్చేటటువంటి ధరకి 40% తక్కువగా ఉంటుంది. దాదాపు అదే క్వాలిటీ 80-90% ఇది ఇవ్వగలదు. కనుక ఇటువంటి సవాళ్లు, అడ్డంకులు చాలా ఉన్నాయి. ఇది జాగ్రత్తగా అధిగమించాలి మనం. ఖచ్చితంగా.
మీరు ఇది ఒకటి అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. మనం మొన్నటి వరకు అంటే ఒక 30-40 ఏళ్ల వరకు పాతకాలంలో పాకిస్తాన్ని చూసుకుంటూ బతికేసాం. పాకిస్తాన్ చిన్న దేశం, అక్కడ చిన్న ఆటం బాంబు తెలిస్తే మనం తయారు చేస్తాం. ఆ రోజులు పోయాయి. పాకిస్తాన్ మనల్ని ఛాలెంజ్ చేసే పొజిషన్లో లేదు. మనము చైనాని చూస్తూ చైనా ఎలా అయితే తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటుందో విత్ రెస్పెక్ట్ టు చైనా మనం ఎదగాలి ఈరోజు. అది చాలా ముఖ్యం. మనం అంటే చైనాని దృష్టిలో పెట్టుకొని మన సైనిక పాఠవాన్ని మనం పెంచుకోవాలి. అట్ ద సేమ్ టైం మన మిత్రులను మనం పోగేసుకోవాలి. ముఖ్యంగా దక్షిణ ఆగ్నేయ ఏషియాలో చైనా నేవీని ఆపగలిగినటువంటి ఒక ప్రబలమైన శక్తిగా మనం ఎదగాలి. దీనికి ప్రత్యేకమైనటువంటి రచన, ప్రణాళిక రెండూ ఉండాలి. అంటే మనకున్న పెద్ద ఛాలెంజ్ చైనాని. ఏమో రేపు ఇతర సూపర్ రాజ్యాలతో యుద్ధం రాదు అనే గ్యారెంటీ లేదు, కానీ ప్రస్తుతం కళ్ళకు కనపడుతున్న సత్యం ఏమిటంటే చైనా అన్నది బలమైన ఛాలెంజ్ మనకి పక్కనే ఉంది. కాబట్టి పక్కనే ఉంది. మొదటి నుంచి మనకి వాళ్ళకి గిల్లి గజ్జాలు ఉన్నాయి. ఎప్పుడైతే అలీనోద్యమం నెహ్రూ గారు స్టార్ట్ చేసి చైనా టిబెట్ ని అన్యాయంగా ఆక్రమించి వాళ్ళని ప్రపంచం అంతా తిరిగి ఎండగట్టేటప్పుడు 62లో యుద్ధం చేశారు. మన దగ్గర ఆన్సర్ లేదు. సో చైనా ఒకటే కాకుండా వాడు ప్రతిసారి పాకిస్తాను మనతో గిల్లి కజ్జాలు పెట్టుకున్నప్పుడు, యుద్ధాలు పెట్టుకున్నప్పుడు చాలా సహాయం చేసింది పాకిస్తాన్. అమెరికా కూడా చేసింది, కానీ పాకిస్తాన్ నైజం తెలిసి తన దృక్పథాన్ని మార్చుకుంది. ఇవి యుద్ధపరంగా ఉన్న ఛాలెంజెస్. అయితే కాలం చెల్లినటువంటి టెక్నాలజీస్ కూడా ఉన్నాయి. ఆర్మీలో ట్యాంక్స్ ఉన్నాయి, మన దగ్గర MiG-21s ఉన్నాయి. ఇవన్నీ కూడా రీప్లేస్ చేయాల్సినటువంటి ఛాలెంజెస్. ఇది కాక గత 3-4 ఏళ్లగా కంప్యూటర్ టెక్నాలజీలో రకరకాల మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది చాలా కొత్త ప్రుంతలు తగ్గుతోంది. మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇందాక మీరు చెప్పినట్టు కొంతవరకు మ్యాన్ పవర్ని తగ్గించుకుంటూ 24/7/365 డేస్ కూడా పనిచేయగలిగినటువంటి నిఘా వ్యవస్థలు, శాటిలైట్ ఇమేజరీ, థియేటర్ కమాండ్ అండ్ కంట్రోల్, C⁴I సిస్టమ్ అంటాం. అంటే కమ్యూనికేషన్, కంప్యూటర్స్, కంట్రోల్, కమాండ్, ఇంటెలిజెన్స్. వీటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఈ కనెక్షన్స్ ను గనక మనం ఈ టెక్నాలజీస్ ను కూడా అందివ్వగలిగితే మన యుద్ధ పాఠము ఇంకా రాటు తేలుతుంది. కనుక ఇందాక నేను చెప్పినట్టు ఈ 3-4 అంశాలని మనం కవరప్ చేయగలిగితే పొరపాటున యుద్ధం వచ్చినా మనం నిజంగా సూపర్ పవర్ అనేది నిరూపించుకోగలము. దానికి ఎంతో రీసెర్చ్ అవసరం. ఎన్నో ల్యాబ్స్ ఉన్నాయి. DRDO అనివ్వండి, HAL ఉంది, బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఉంది. ముఖ్యంగా మిజైల్స్ లో మనం అద్భుతమైన ప్రగతి సాధించాము. ఇప్పుడు ప్రపంచం అంతా కళ్ళు విప్పారించి చూస్తున్నటువంటి గొప్ప టెక్నాలజీ హైపర్సోనిక్ టెక్నాలజీ. మొన్న మనం టెస్ట్ చేశాం కూడా. సో భవిష్యత్ యుద్ధంలో ఎక్కువ శాతం విధ్వంసాన్ని సృష్టించగలిగేది, అంటే ఆటం బాంబు లేకపోయినా సరే, ఈవెన్ వితౌట్ ఆటం బాంబు, హైపర్సోనిక్ టెక్నాలజీ అన్నది చాలా గొప్ప విధ్వంసం సృష్టించగలదు. శత్రువు వెన్నులో వణుకు పుట్టించగలదు. ఈ రోజున బ్రహ్మోస్ హైపర్సోనిక్ కాకుండా సూపర్ సోనిక్ అయినప్పటికీ కూడా చైనా, పాకిస్తాన్ చాలా భయపడుతున్నాయి. రేపు బ్రహ్మోస్ హైపర్సోనిక్ 1-2 సంవత్సరాల్లో వచ్చిందంటే కూడా అది అవతల శత్రువులు కూడా చాలా బాధపడి భయపడేటువంటి ఆయుధ వ్యవస్థ. దానికి తోడుగా ఇందాక నేను చెప్పినట్లు స్టెల్త్ బాంబర్స్, హెవీ బాంబర్స్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండి మన LCA గనక పరిపూర్ణంగా MiG-21s ని రీప్లేస్ చేయగలిగితే 99.99% మనం శత్రు దుర్భేద్యంగా ఉంటాము. మనం ఎప్పటికీ ఏ దేశం మీద అటాక్ చేయలేదండి. మన వైపు కన్నెత్తి చూడటానికి ఇందాక నేను ఉదాహరించిన చైనా, పాకిస్తాన్ కలిసి కూడా సాహసించలేకపోవచ్చు. అయితే దీనికి మంచి ముందస్తు ప్రణాళిక ఉండాలి. తగినటువంటి నిధులు గవర్నమెంట్ ఏ అంశంలో రాజీ పడినా పర్వాలేదు, రక్షణ రంగంలో రీసెర్చ్, అంటే రక్షణ రీసెర్చ్ రంగంలో ఎటువంటి వెనుకంజ వేయకుండా ప్రభుత్వము హైయెస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మనకున్న ఛాలెంజెస్ అలాంటివి. అట్ ద సేమ్ టైం ఇందాక నేను చెప్పినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇటువంటి టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, అసలు సగం యుద్ధం సైబర్ వార్ఫేర్ తో కూడా చేయొచ్చు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ ని జామింగ్ చేయొచ్చు. కూడా రీసెర్చ్ మొదలెడితే భారతదేశం నిజంగా సూపర్ పవర్ గానే తయారు. అయితే కాళిదాస్ గారు చెప్పండి, మనం సైనిక బలం కనుక చూసుకుంటే ఇప్పుడు ఈ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం వాళ్ళు చెప్తున్నటువంటిది మొత్తం మీద 51,37,000. ఇందులో క్రియాశీలకమైనటువంటి సైనికులు 14.55,
రిజర్వ్ ఫోర్స్ వచ్చి 11.55, ఆర్మీలో సుమారుగా 22 లక్షలు అనుకోండి, 21.97 అని ఇచ్చారు, సుమారుగా 22 లక్షలు అని చెప్తున్నారు. వైమానిక దళంలో 31 లక్షలు, అలాగే నౌకాదళంలో నేవీ 14,22,251 మంది నేవీలో ఉన్నారని చెప్తున్నారు. సో అలాగే పారామిలిటరీ సిబ్బంది కూడా సుమారుగా 25 లక్షల మంది ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇది అంటే ఇప్పుడు టెక్నాలజీ మీరు చెప్పినట్టుగా మిషన్ లెర్నింగ్ ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి ఇంకా మనం ఇంతమంది సైనికుల సంఖ్య సరిపోతుందా, లేకపోతే ఇలా ఏమైనా తగ్గించాల్సినటువంటి అవసరం ఉందా, పెంచాలా, ఈ సఫిషియెంట్ అన్న ఈ నెంబర్? ఇది మనం వాళ్ళని ఎక్కడ మనం డిప్లాయ్ చేసామన్న దాన్ని బట్టి ఉంటుందండి. ఫస్ట్ పాయింట్, మన థ్రెట్ పర్సెప్షన్ ఏంటి? కేవలము పాకిస్తాన్తో మాత్రమే యుద్ధం వస్తుందని చాలా వరకు సరిపోతుంది. లేదా చైనాతో యుద్ధం వస్తుంది అనుకుంటే పోటాపోటీగా ఉంటుంది. చైనా పాకిస్తాన్తో కలిసి యుద్ధం వస్తే అప్పుడు పరిస్థితి. సో ఈ థ్రెట్ పర్సెప్షన్స్ అన్నవి చాలా జాగ్రత్తగా వేసుకుంటూ రావాలి. సో ఈ చైనా పాకిస్తాన్ కలిసి యుద్ధం చేయటం అన్నదే పెద్ద ఛాలెంజ్. అలాంటప్పుడు మ్యాన్ పవర్ కానివ్వండి, ఆయుధ వ్యవస్థలు డెఫినెట్గా 20-30% ఇంకా ఎక్కువ ఉండాలి. ప్రపంచంలో ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? ఈ రెండు నీచమైనటువంటి శత్రు దేశాలు కలిసి యుద్ధం చెయ్యము అని ఏమైనా ఒట్టు పెట్టుకున్నారా? ఎక్కడైనా చెప్పలేము, ఎక్కడికి ఉండదు. శత్రువుని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదండి. సింపుల్ లాంగ్వేజ్. వాడు ఎన్ని పన్నాగాలు పన్నినా, ఎన్ని మంచి మాటలు చెప్పినా, చిరునవ్వుతో అంతర్జాతీయ వేదికలపైన షేక్ హ్యాండ్లు ఇచ్చినా, వాళ్ళు చేసే కుతంత్రాలు వాళ్ళకు ఉంటుంది. భారతదేశం మీద ఉన్నటువంటి జాతి ద్వేషము పాకిస్తాన్లో ప్రతి ఒక్కరికి అణువణువున ఉన్నది. అయితే ఇప్పుడు యువతలో కొంత మార్పు వస్తుంది. అక్కడ వాళ్ళు ఎంత దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. కానీ చైనా అది చాలా వరకు కడుపు నిండిన బేరం. ఎందుకంటే అది బేసికల్గా ప్రొడక్షన్ కంట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ. ప్రపంచం మొత్తం మీద వాళ్ళకి వ్యాపారం ఉన్నది. చైనా వ్యాపారం లేనటువంటి దేశం లేదు. అందువల్ల వాళ్ళు అసలు యుద్ధానికి వాళ్ళు చిన్న చిన్న దేశాలతో ఎక్కువ శాతం చేసి దాన్ని ఆక్రమించుకొని అక్కడ ఉన్నటువంటి ప్రొడక్షన్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని కబళించడానికే ప్లాన్. సో భారతదేశం అంత శక్తివంతమైన దేశాన్ని, ఇంత విశాలమైన దేశాన్ని వాళ్ళు ఆక్రమించినందువల్ల వాళ్ళకు వచ్చే ఉపయోగం లేదు. వాళ్ళు ఆక్రమించను లేరు కూడా. కానీ వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గా తిరుగుతూ ఉంటారు. మన గాల్వాన్ అయింది, డోక్లాం అయింది, లడాఖ్లో చూడండి వాళ్ళు యుద్ధం చెయ్యకుండానే చేశారు. అంటే దాదాపుగా ఒక 2-3 డివిజన్స్ ఆర్మీని సంవత్సరంన్నర పాటు అక్కడ పెట్టారు. దాంతో ఏమైంది? చచ్చినట్టు మనం కూడా అదే స్థాయిలో అక్కడ డిప్లాయ్ చేయాల్సి వచ్చింది. కానీ మన డెఫిషియన్సీస్ బయటపడ్డాయి. వాళ్ళు వచ్చినంత సత్వరంగా, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, రోడ్స్ ఉన్నాయి, వాళ్ళకి టనల్స్ ఉన్నాయి, అది గ్రహించాం. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ చాలా గొప్ప కోఆర్డినేషన్తో ధీటుగా నిలబడ్డాం మనం. కానీ దానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. చైనా చాలా అవలీలగా రాగలిగింది బార్డర్ వరకు. అంటే వాళ్ళు మెసేజ్ ఇస్తున్నారనమాట, మనం ఎంత త్వరగా డిప్లాయ్ చేయగలము, వాళ్ళు ఎంత కష్ట నష్టాలతో డిప్లాయ్ చేయగలరు. ఫస్ట్ పాయింట్. వాళ్ళు ఇవాళ అక్కడ డిప్లాయ్ చేసేసి 10 రోజుల తర్వాత వెళ్ళాల. సంవత్సరన్నర పాటు ఉన్నారు. దానికి కొన్ని 100,000 కోట్లు ఖర్చు అయింది. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక రకంగా చెప్పాలంటే చేతికి మట్టి అంటకుండా యుద్ధం ఖర్చు ఎంత అవుతుందో దాదాపు అంత ఖర్చు భారతదేశానికి పెట్టిస్తున్నారు. అదొక యుద్ధ తంత్రం అన్నమాట. ఇప్పుడు శత్రువుని యుద్ధంలోనే ఓడించాలని ఏముంది? రకరకాల మార్గాల ద్వారా ఓడించవచ్చు కదా. సామధాన భేద దండోపాయాలు స్పష్టంగా చెప్పారుగా. అందుకని ఈ మిలిటరీ స్ట్రాటజీస్ అవుతూ ఉంటాయండి. అందువల్ల బార్డర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ అన్నది కూడా ఇంకా బాగా జరగాలి. మొన్ననే మనం మాట్లాడుకున్నాం రకరకాల టన్నెల్స్ వాటి గురించి. దాంతో పోలిస్తే 60-70% చైనాకి ఎక్కువగా ఉన్నాయి. సో కేవలం ఆయుధాలు, మ్యాన్ పవర్ పొజిషనింగే కాదు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ కూడా కావాలి. ఇండియన్ నేవీ కూడా మనము అవసరమైతే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, న్యూక్లియర్ సబ్మెరీన్స్ కూడా ఇంకా సంఖ్య పెరగాలి. అవును, రక్షణ రంగ ఉత్పత్తుల్ని ఎగుమతి కూడా చేస్తున్నాం కాబట్టి చాలా దేశాలు ఆసక్తి కూడా చూపిస్తున్నాయి. ఇప్పటికీ పెంచుకోవాలి, మనం మార్కెట్ని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఓకే, కాళిదాస్ గారు చాలా మంచి సమాచారాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అన్నట్టుగా భారత్లో ప్రజలు శాంతియుతంగా బ్రతకాలి అంటే కనుక, ప్రశాంతంగా బతకాలంటే కనుక రక్షణ రంగంలో కాంప్రమైజ్ అవ్వకూడదు. ఇప్పటివరకు గడిచిన 10 సంవత్సరాల్లో మంచిగానే అభివృద్ధి జరుగుతోంది. ఇక ముందు కూడా రక్షణ రంగంలో భారత్ మరింత వేగంగా అడుగులు వేయాలి, ఇంకా అభివృద్ధి పథంలో
దూసుకుపోవాలి. ఈ నెంబర్ గేమ్ పక్కన పెట్టినా కూడా ప్రస్తుతానికి నెంబర్ 1 వీళ్ళు చెప్తున్నారు. సరే నెంబర్ 1, 2, నెంబర్ 4 4వ స్థానంలో ఉన్నారని చెప్తున్నారు. ఈ 4వ స్థానం నుంచి నెంబర్ 1కి వెళ్ళాలని కోరుకుందాం. నెంబర్ గేమ్ పక్కన పెట్టినా కూడా భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే ఏ దేశమైనా కూడా, అది పాకిస్తాన్ అయినా, చైనా అయినా, అమెరికా అయినా, లేకపోతే ఇంకే దేశమైనా కూడా వణికిపోయేటువంటి పరిస్థితి, 1కి 10 సార్లు ఆలోచించుకునేలాగా శక్తివంతంగా, ఇప్పుడు శక్తివంతంగానే ఉంది, ఇంకా భారత్ శక్తివంతంగా తయారు కావాలని ఒక భారతీయుడిగా మనం కోరుకుందాం. థ్యాంక్ యూ కాళిదాస్ గారు. నమస్కారం. నమస్తే, జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే రక్షణ రంగంలో భారత్ ఇంకా శక్తివంతంగా మారాలంటే ఏం చేయాలి అనేది మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.